హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ అయితే సూపర్ హార్వెస్ట్లు ఉన్నాయండి. అసలు కొత్త రకం హార్వెస్ట్లు కూడా అయితే ఉన్నాయి అన్నమాట. చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇక్కడ అన్ని రకాల వంకాయలు అయితే ఈరోజు తెంపుకుందాము. ఇవి తెల్ల వంకాయలు అండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. అసలు ఈ వంకాయ ఎంత టేస్ట్ ఉంటుందంటే కర్రీ అంత టేస్ట్ ఉంటుంది అనమాట. అసలు చాలా స్మూత్గా మగ్గిపోతాయండి. కర్రీ కూడా అసలు చాలా ఈజీగా వితిన్ ఫ్రాక్షనల్ మినిట్స్లో అయిపోతుంది. సో చూడండి, ఈ వంకాయలు అయితే ఈసారి అయితే చాలా వచ్చాయండి. మొన్న కొన్ని అయితే కోతులు తినంగా ఇంకా కొన్ని అయితే మిగిలినవి. కొన్ని కొన్ని చెట్లు పాపం అవి చూడలేదు. చూసినట్లయితే ఈరోజు హార్వెస్ట్లకైతే ఇన్ని వచ్చేవే కాదు. కొన్ని కొన్ని అయితే వదిలేసినాయి, తినాల్సినవి అన్నీ తినేసినాయి అన్నమాట. సో ఇక్కడ ఈ పక్కనే ఇంకొక చెట్టు ఏంటంటే గుండ్రపుట వంకాయలండి. ఈరోజు అవి కూడా ఇంత ఫస్ట్ టైం రావడం అండి మనకి కాపు అయితే. ఇది ఎక్కువ అంటే అంతకుముందు వచ్చాయి కొన్ని, ఒకటి ఒక 5, 6 అంతటితో ఎనఫ్ అనమాట. ఈసారి అయితే దగ్గరగా ఒక్కొక్క కేజీకి హాఫ్ కేజీ పైనే వెళ్ళాయండి. చాలా బాగా వచ్చాయి అసలు. నేను ఎండలు కదా అని చెప్పి ఈ సైజుకే కట్ చేస్తున్నాను, ఇంకా ముదిరిపోతాయి. అండ్ ఇంకొకసారి కోతులు వచ్చినాయి అంటే ఇవి కూడా ఉండవు, ఎందుకంటే నేను ఇంకా కట్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఈరోజైతే అసలు ఈ వంకాయలు ఎలా ఉన్నాయంటే నాకు ఎంత బాగా నచ్చాయో. అసలు చాలా వచ్చాయండి. నేను లాస్ట్ టైము మట్టి అదంతా కలిపిన దానికి వాటికి చూడండి, నేను లాస్ట్ టైం ఏమేమి కలిపాను నా లాస్ట్ వీడియోలో మట్టి ఎలా కలిపి చెట్లకు పెట్టానో ఒకసారి చూడండి. అలా కానీ ఇచ్చామంటే ఇలా కాయల మీద ఉన్నప్పుడు కొంచెం బలం ఇస్తే వాటికి కాయ సైజు కూడా చాలా పెద్దగా అయితే వస్తుందండి కంపల్సరీగా. అసలు ఈ వంగ చెట్టుకి ఎప్పుడు వాటర్ ఇస్తూ ఉండాలి. ఇదొక్కటే దీని సీక్రెట్. వాటర్ ఇస్తూ ఉంటే దానికి నిండా పూత అయితే వచ్చిద్దండి. కనీసం ఈవెన్ రోజుకు ఒక మగ్గు అయినా ఇవ్వాలన్నమాట వాటరు. ఇంకొకటి ఏంటంటే ఈ చెట్టుకి ఎప్పుడు కింద ఆకులు అయితే ఉంచొద్దండి. దీని తలకట్టు భాగంలోనే ఎక్కువ ఆకులు ఉండాలి కానీ కింద కాండం దగ్గర ఉంచొద్దు. అప్పుడు చెట్టు ఎదిగిద్ది, ఆ తలకట్టు బయటికి పూత ఎక్కువగా వచ్చిద్ది అనమాట. సో ఇక్కడ మనకి పర్పుల్ వంకాయలండి. ఇవి గుత్తులుగా కాస్తాయి. ఈసారి ఈ చెట్టుకు కూడా చాలా వచ్చాయన్నమాట. సో చాలా హ్యాపీ ఉన్నాను నేను ఈసారి అయితే. మన గార్డెన్లో ఫస్ట్ టైం 3 టైప్స్ వంకాయలు ఒకేసారి హాఫ్ కేజీ వెళ్ళడము. సో చాలా హ్యాపీగా ఉంది. ఇలాగ ఇంకా వర్షాలు పడితే మనకి ఇంకా హార్వెస్ట్లు అయితే చాలా మంచిగా వస్తాయండి. ఈసారి కొత్త రకాలు కూడా చాలా పెట్టాను కదా. సో మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మనం కూడా పికప్ అవుతామండి, తీసుకుందాం ఈళ్ళు ఇంకా మంచిగా ముందు తీసుకుందామని చెప్పి. సో నేనైతే తీసుకుంటున్నానండి ఈళ్ళు. సో చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ కొన్ని టమోటాలు అయితే ఉన్నాయి, కోసుకుందాం. అవి బీరకాయలు ఇంకా అవ్వలేదండి. అవి చాలా లాంగ్ బీరకాయలు అనమాట. మూరక పైనే వెళ్తుంది ఒక్కో బీరకాయ వచ్చేసి. సో వాటిని అయితే అలా ఆపేసాను, ఇంకా అవుతాయిలే నెక్స్ట్ టైం చూద్దాము అని చెప్పి. సో ఇక్కడైతే కొన్ని టమోటాలు ఉన్నాయి. ఈ టమోటాలు ఇంక లాస్ట్ అండి ఈ చెట్టుకి. ఇంక ఈ చెట్టు అయితే తీసేస్తాయి ఇంకెందుకంటే ఆకులు కూడా ఎండిపోయినాయి. ఇప్పటికే మనకి చాలా ఇచ్చింది ఈ చెట్టు అయితే. సో ఇక్కడైతే ఒక స్వీట్ కార్న్ ఉంది. ఈ స్వీట్ కార్న్ కూడా అయితే తెంపేసుకుందాం. ఇంకా ఈ స్వీట్ కార్న్ కూడా తీసేస్తానండి. మేబీ ఈ స్వీట్ కార్న్ ఉండడం వల్లనేనేమో అసలు మంకీస్ అయితే రోజు రావడం జరుగుతుంది. సో ఇంకా స్వీట్ కార్న్స్ అయితే అయిపోయినాయిగా, వాటిని కూడా తీసేయాలి. ఇది వచ్చేసి క్యాప్సికమ్ అండి. చూడండి, క్యాప్సికమ్ ఇది అసలు బలం ఈ ఊరలేదు, రెడ్కు అయితే వచ్చేసినాయండి, పండిపోయినాయి. సో చూడాలి, నెక్స్ట్ టైం మంచిగా బలం అయితే ఇవ్వాలి వీటికి. సో ఇక్కడైతే ఒక కుకుంబర్, కీరా దోసకాయ వచ్చింది. అండ్ కొన్ని యాపిల్ బేర్స్ అయితే పండిపోయి ఉన్నాయండి, అంటే పాకానికి వచ్చి ఉన్నాయి. సో ఇవి కూడా అయితే 2 తెంపుకుందాము, మా పిల్లలిద్దరికి సరిపోతాయి. రిమైనింగ్ కొంచెం వైటిష్గా కనిపించినప్పుడు రిమైనింగ్ కూడా హార్వెస్ట్ చేసుకుందాము.
సో ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరికి ఇవి కట్ చేసేసాను. ఇక్కడ కూడా సపోటాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక 2 సపోటాలు అయితే తెంపుతానండి. ఈ సపోటాలు కూడా ఇవి చెట్టుకైతే అస్సలు మగ్గట్లేదు ఎందుకో కానీ తీసి ఈ లోపల స్టోర్ అన్న పెడతాను. స్టోర్ మీన్స్ మగ్గబెడతానన్నమాట. ఏదో ఒక బ్రౌన్ కలర్ కవర్లో పెట్టేసి ఒక డార్క్ ప్లేస్లో పెడితే ఈజీగా మగ్గిపోతాయండి. సో అలా అయితే చేస్తాను. చిక్కుడుగాయలు అయితే కొన్ని ఉన్నాయండి. మంకీస్ తినపోయినట్లయితే 1 కేజీ పైనే వెళ్ళాయి. సో ఇప్పుడు మేబీ అక్కడ ఒకటి ఒక పావు కిలో అన్న వెళ్తాయో లేదో మరి. సో ఇవైతే వచ్చున్నాయి. ఇక మన తోటకూర అయితే తెంపుకుందామండి. తోటకూరకైతే కొదవే లేదన్నట్టుంది. సో మళ్ళీ వన్ థింగ్ ఏంటంటే ఎంత హెల్తీగా తోటకూర పెరుగుతుందంటే స్టెమ్ కూడా చాలా బలంగా పెరుగుతుందన్నమాట. సో అసలు చాలా తోటకూర అయితే అండ్ టేస్ట్ కూడా నేను ఇంత స్టెమ్స్ ఇంత లావు ఉంటున్నాయి, అసలు ఈ టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి ప్రతిసారి నేనేం చేస్తున్నా అంటే లీవ్స్ వాటికే వండేసి స్టెమ్ పడేస్తున్నా అనమాట. కానీ లాస్ట్ టైము స్టెమ్ కూడా కట్ చేసేసానండి. ఎంత అసలు స్మూత్గా ఉడికిపోయి పేస్ట్ లాగా అయిపోయిందనమాట స్టెమ్ కూడా. సో అసలు చాలా టేస్ట్ ఉంది. అసలు సో హ్యాపీ అనమాట. సో ఇక్కడ ఒక 4 బెండకాయలు అయితే ఉన్నాయి. ఇవి కూడా తెంపుకుందాము. సో బెండకాయలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయండి. మొన్నటి మీద ఇప్పుడు బెటర్ అనమాట. మొన్న ఒకటే వచ్చింది, ఇప్పుడు ఒక 4, 5 అయితే వెళ్ళినాయి. సో చాలా హ్యాపీ బెండకాయల వల్ల. ఇంకా వస్తాయి, పెట్టాను అక్కడ ఒకటి చూడండి. కొన్ని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఒక తోటకూర కూడా ఉంది. ఇక ఈ బెండ చెట్టులో ఒక బెండకాయ ఉంది, ఇది కూడా తెంపుకుందాము. సో అక్కడ ఇంకా తోటకూర, కొయ్యకూర, ఇక్కడ పక్కన ఉన్నది కొయ్యకూర. ఇక్కడ ఈ కొయ్యకూరలో ఒక వంకాయ చెట్టు ఉంది, అది కూడా ఒక వంకాయ తెంపుకుందాం. ఇప్పుడు నేను తెంపిన వంకాయ ఒక రేర్ రకం అండి, అదొక రకం అన్నమాట. సో అసలు చూడండి తోటకూర ఎంత బాగా స్టెమ్ కూడా చూడండి ఎట్లా ఉందో. సో స్టెమ్ కూడా ఉడికిపోతుంది ఈజీగా. ఎందుకంటే మనం మన గార్డెన్లో ఎటువంటి కెమికల్స్ వేయకుండా పెంచుతున్నాం కదండి. సో స్టెమ్స్ కూడా నేను ఎప్పుడు స్టెమ్స్ ట్రై చేయలేదు. సో లాస్ట్ టైం ట్రై చేయడం వల్ల నాకు ఇది ఒక పాయింట్ అయితే తెలిసిందనమాట. సో ఇది వచ్చేసి కొయ్యకూర అండి, ఇది కూడా తెంపుకుందాం. సో ఫైనల్గా ఇంత తోటకూర అయితే తెంపాను. మన గార్డెన్లో ఇవి వాటర్ మెలూన్ అండి. వాటర్ మెలూన్ కూడా పూత అయితే వచ్చేసింది. చూడాలి, ఇది వాటర్ మెలూన్ నేను ఫస్ట్ టైం అనమాట. సో ఈరోజైతే మన గార్డెన్లో ఇది ఒక ప్రయోగం అండి. ఫస్ట్ టైము స్వీట్ పొటాటో అనమాట. ఇది అసలు వచ్చిందో తెలీదు, నాకు రాలేదో తెలీదు. పైకైతే వాటర్ పడుతుంటే ఇలా పైకైతే కనిపించింది. ఆ ఆకులైతే అసలు అమ్మ క్రేపర్ లాగా అల్లుకుపోతుంది. అసలు ఇది క్రేపరేననుకో. సో అసలు బాగా అల్లుకుపోతుంది. అసలు ఏంటి ఈ చెట్టు ఇది పెట్టి కూడా నేను చాలా రోజులు అవుతుంది. మీకు చూపించాను కదండి నేను పెట్టడము. సో ఒకసారి చూస్తా వచ్చిందో రాలేదో. వావ్, ఓ పర్లేదు వచ్చిందండి గడ్డ మంచిగానే. వావ్, అసలు ఎంత బలంగా ఉందంటే ఏరులు రావట్లేదు అసలు. అమ్మ వావ్, సైజు కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయిందండి, చాలా బాగా వచ్చింది సైజు కూడా. సో ఇంకా ఉన్నాయి అన్నమాట లోపల, చూడాలి. నేను వాటర్ పెడుతుంటే ఆ పైపు ఫోర్స్కి పైకి కనపడుతున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ టైం నేను మన టెర్రస్ గార్డెన్లో ఫస్ట్ టైం హార్వెస్ట్ అనమాట ఇది. సో ఈరోజు హార్వెస్ట్లు అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి నాకు. కొన్నైనా సరే చిక్కుడుకాయలు అయితే వచ్చాయి. అసలు వంకాయలు అయితే అమేజింగ్, ఎంత బాగున్నాయో అసలు. పర్పుల్ వంకాయలు, క్యాప్సికమ్, కుకుంబర్, ఒక స్వీట్ పొటాటో, సమ్ ఫ్రూట్స్, లీఫ్, తోటకూర. సో చాలా హ్యాపీగా ఉందండి. ఒక్కసారి ఈ స్వీట్ పొటాటో కడుగుతానండి, చూద్దాము
వావ్! చూడండి కడిగాను. ఎంత బాగుందో. సైజు కూడా చాలా వెయిట్‌గా గూడా ఉందండి. చాలా బావుంది. సో, మన హార్వెస్ట్ గాని నచ్చినట్లయితే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఎవరికైనా గార్డెనింగ్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే ఆర్గానిక్‌గా ఎలా లిక్విడ్స్ ఇవ్వాలి, ఎలా మొక్కలు పెట్టాలి, ఎలా సాయిల్ కలపాలి, పెట్స్ కానీ ఏదైనా సరే ఏ డౌట్ ఉన్నా నా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేను మీకు కామెంట్‌కి కంపల్సరీగా రిప్లై కామెంట్ కాదండి. రిప్లై వీడియో అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.